ప్రవక్త గారు తన భార్య ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హాతో ఇలా అన్నారు, ఈరోజు నాతో ఒక దైవదూత కలవడానికి వస్తున్నాడు, లోపలి ఎవరిని రానివద్దు, తలుపు దగ్గరే నిలబడు అన్నారు. మరి ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా వెళ్ళి తలుపు దగ్గర నిలబడ్డారు. అంతలోనే ఇమాం హుసేన్ రదియల్లాహు తఆలా చిన్న వయసు తలుపు దగ్గరికి వచ్చి లోనికి వెళ్ళబోయారు. ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా ఆపడానికి ప్రయత్నం చేస్తే ఏడ్చారు. ఆ ఏడుపుని చూడలేక ఆ పిల్లవాడిని వదిలేశారు. మరి హుసేన్ రదియల్లాహు తఆలాను లోపలికి వెళ్ళిపోయారు. కాసేపటి తర్వాత పెద్ద శబ్దంతో ఎక్కి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. కంగారు పడి ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా లోపలికి వెళ్ళి చూస్తే ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమామే హుసేన్ రదియల్లాహు తఆలాను గారిని రెండు చేతులతో తన హృదయానికి గట్టిగా హత్తుకొని ఎక్కి ఏడుస్తున్నారు. మరి ఉమ్మే సల్మా రదియల్లాహు తఆలా అన్హా ఆ దృశ్యాన్ని చూసి, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఏమైంది, ఎందుకంతా ఏడుస్తున్నారని అడిగారు. ఉమ్మే సల్మా, ఇప్పుడు వచ్చిన దైవదూత నన్ను కలవడానికి నా యొక్క మనవడు హుసైన్ని చూసి ఈ విధంగా అన్నాడు, యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఉమ్మతే మీ యొక్క మనవడు హుసైన్ని చంపుతారు. ఎక్కడ చంపుతారో కూడా ఆ స్థలం యొక్క మట్టిని కూడా తీసుకొచ్చి చూపించారు. ఉమ్మే సల్మా, నేను అందు గురించి ఏడుస్తున్నాను అన్నారు.